జనమహాయాగాలకు బోల్డ్ ఖర్చు అవుతుంది కదా, మీకు ఫండ్స్ అవి ఎలా వస్తాయి? ఎక్కడి నుంచైనా వస్తాయా ఏంటి? అలా ఏమి రావు మేడం. ఇప్పుడు మనం ధ్యానం చేసిన వాళ్ళం అందరం ఏంటంటే, ధ్యానం అంటే ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, కాలేజీ చదువుకున్నాం, యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నాం, అన్నీ చదువుకున్నాం. ఆ చదువు అక్కడి వరకే ఉపయోగిస్తుంది. మనమేమి తర్వాత ఆ స్కూళ్ళ చుట్టూ కాలేజీల చుట్టూ తిరగం. ఎప్పుడన్నా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెట్టినప్పుడు చేసి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ మాస్టర్ల దగ్గరికి అక్కడికి వెళ్తాము. క్లాసుల్లో ఏదైనా మన వంతు సహాయంగా చేస్తున్నాం. అది ఈ మధ్య కొంచెం అక్కడక్కడ కొన్ని స్కూళ్ళల్లో చేస్తున్నారు. అవునా? మరి అంటే ఒక స్టేజ్కి వచ్చాక మనమంటూ లైఫ్ నిలదొక్కున్నాక ఈ విధానంలో కొంచెం మనకి తోచింది ఇస్తున్నాం. అది కేవలం భౌతిక జీవితం వరకే ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ మనం ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్యను నేర్చుకున్నాం. మన జన్మ పరిపూర్ణత చేసుకున్నాం. కొన్ని జన్మల కర్మల్ని మనం దగ్ధం చేసుకున్నాం. ముందు మనకు వచ్చే జన్మల్ని కూడా మనం అర్థవంతంగా చేసుకోగలుగుతున్నాం. అంటే మనం ఒక సోల్కి ఏదైతే కావాలో అలాంటి ఆత్మవిద్య మొత్తం ఇక్కడ టోటల్గా దొరుకుతుంది మనకి. అవునా? అంటే మరి ఇది ఏ పుస్తకాల్లో చదివినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, మరి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఎవరు మనకి నేర్పని విద్య. మరి ఇలాంటి అద్భుతమైన ఆత్మవిద్యను మనం నేర్చుకున్నందుకు ఒక కృతజ్ఞత అనేది మనకి ఉంటుంది కదా. అది ఈ విధానంగా మనం చేస్తున్నాం అన్నమాట. అంటే మనం నేర్చుకున్న దానికి ఒక కృతజ్ఞత చూపిస్తూ ఆ రుణం తీర్చుకుంటున్నాం. రుణం అంటే ఒక్కసారి ఇవ్వగానే రుణం అయిపోయిందని కాదు అర్థం. చేసినప్పుడు ఇంత పెద్ద ధ్యాన మహాయోగం చేసినప్పుడు దాంట్లో భాగస్వాములం మనం కూడా ఉన్నాము అని మనల్ని మనం సంతృప్తి పరుచుకోవడం కోసమే కేవలం మనకి తోచింది 100 నుంచి 200 నుంచి అట్లా మీకు ఎంత వీలైతే అంత ఎవరైనా సరే ధ్యానం నేర్చుకున్న అందరూ ప్రతి ఒక్కళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఈ ధ్యాన మహాయాగాన్ని అద్భుతంగా పూర్తి అకామిడేషన్స్తో ఉచిత వసతులతో కొంతమందికి మనీ పే చేసి అకామిడేషన్ తీసుకునే వాళ్ళకి కొంతమందికి భోజనాలు మాత్రం లక్షల మందికి మరి 11 రోజులు అంటే రోజుకి లక్షల మంది చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఉచిత అన్నదానం అని ఇప్పుడు మనం హోటల్కి వెళ్తేనే మనం ఒక పూట భోజనం చేసామనుకోండి ఒక 150 రూపాయలు లేనిదే భోజనం రావట్లేదు. టిఫిన్ చేసామనుకోండి 40 రూపాయలు పెట్టండి భోజనం టిఫిన్ రావట్లేదు. మరి అలాగా ఇక్కడ 3 పూటల ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట మళ్ళీ భోజనము, డిన్నరు, లంచ్ వేరే ఎవరికి కావాలంటే అలాగా. కొంతమంది టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది భోజనం చేసేవాళ్ళు ఉంటారు. మరి ఆ అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనం అందరం భోజనం చేస్తున్నాం కదా. మరి వాళ్ళందరూ ఉచితంగా అయ్యో తిన్నామే అనుకోకుండా హోటల్లో అయితే టికెట్ తీసుకుని కంపల్సరీగా ఇంత అని పే చేసి మరీ తింటాం. కానీ ఇక్కడ అలా ఎవరు అడగరు. ఎంతమంది వచ్చినా చక్కటి క్రమశిక్షణతో మరి అందరికీ లైన్లో ఉచిత వసతి సదుపాయాలు, భోజన సదుపాయాలు అన్నీ కుదిరిస్తున్నారు. మరి వాళ్ళ ఇన్ని సదుపాయాలు కలిగించాలి అంటే మన వంతు బాధ్యతగా మనం కూడా మనకు తోచిన సహాయం చేయవచ్చు. ధ్యానం చేద్దాం, ధ్యానం చేయిద్దాం.